సో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సందీప్, so inverse trigonometry functions. Before that, we have to discuss inverse trigonometric function. Inverse trigonometric functions అన్న. సో ఎట్లా ఈ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? వీటిని ITF. ఈ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అంటే ముందుగా ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎప్పుడు మనం డిస్కస్ చేస్తామండి? న్యాచురల్ గా ఫంక్షన్ అనేది ఒక బైజెక్టివ్ అయితే కదండి. సపోజ్ f is a mapping from A to B is bijective, then only inverse of a function exists, that is unique. అంటే దీనికి ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ బైజెక్టివ్. ఎట్లా అండి? f ఇన్వర్స్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ B to A, అది కూడా ఆల్సో బైజెక్టివ్ అయిపోతుంది. సో ఈ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాపింగ్ అవ్వాలి అంటే f అనేది బైజెక్టివ్ అవ్వాలి. బైజెక్టివ్ అవ్వాలంటే మస్ట్ గా ఏం కావాలి అంటే 1 1 అండ్ ఆన్ 2 కావాలి. ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అన్ని కూడా మెనీ వన్ ఫంక్షన్స్. ఎందుకు ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అన్ని మెనీ వన్ ఫంక్షన్స్ అవుతాయి అంటే, సపోజ్ చూడండి, అంటే మనం సపోజ్ sin x గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి. ఇది sin x గ్రాఫ్. ఈ లైన్ డ్రాన్ ప్యారలల్ టు x యాక్సిస్ అయినప్పుడు 2 పాయింట్స్ దగ్గర కట్ చేసేస్తుంది కాబట్టి ఇది 1 1 కాదు. లేదు cos x గ్రాఫ్ తీసుకోండి, దిస్ ఇస్ cos x గ్రాఫ్. ఈ cos x గ్రాఫ్ కూడా అంతే. లేదు tan x గ్రాఫ్ తీసుకోండి, tan x గ్రాఫ్ కూడా అంతే కదండి. అంటే అన్ని కూడా మనకి ఏమవుతాయి అంటే మెనీ వన్ ఫంక్షన్స్ అయిపోతాయి, ఆల్ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కూడా. సో దెన్ వీ హ్యావ్ టు రిస్ట్రిక్టెడ్ దేర్ డొమైన్స్, అంటే వాటి యొక్క డొమైన్స్ ని రిస్ట్రిక్షన్ చేస్తే అవి కాస్త మనకి బైజెక్టివ్ అవుతాయి. ఆ బైజెక్టివ్ మ్యాపింగ్ లోనే మనకి ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి వీటిని డొమైన్స్ ని రిస్ట్రిక్షన్ చేయాలి. ఎట్లా డొమైన్స్ ని రిస్ట్రిక్షన్ చేస్తాము? సపోజ్ sin x ఉంది అనుకోండి. sin x అనేది ఇక్కడ చూడండి, ఇది -π/2 0 π/2 π ఉంది అనుకోండి. ఏమవుతుందండి? ఇది కర్వ్ ఇలా కదా వచ్చేది. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే రిస్ట్రిక్షన్ చేసేస్తున్నాను. ఎక్కడి నుంచి అండి? π/2 నుంచి -π/2 నుంచి π/2 దాకా. అంటే -π/2 నుంచి π/2 దాకా రిస్ట్రిక్షన్ చేశానంటే ఈ కర్వ్ లో మనకి ఇక్కడ ఏమైపోతుంది? ఇది కంపల్సరీగా 1 1 ఫంక్షన్ అయిపోతుంది. ఇది -1, ఇది 1 కాబట్టి సో బైజెక్టివ్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇది ఏమై ఉండాలండి మనకి అంటే 1 1 కావాలి. ఎక్కడి నుంచి x అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 π/2 నుంచి ఎంత వరకు అండి? మినిమం వాల్యూ -1, మాక్సిమం వాల్యూ 1 కాబట్టి -1, 1. ఎందుకు అంటే రేంజ్ ఫంక్షన్ అనేది కోడొమైన్ కి ఈక్వల్ కావాలి. రేంజ్ ఫంక్షన్ కోడొమైన్ కి ఈక్వల్ అయితే దాన్ని ఆన్ టు ఫంక్షన్ అంటాం. సో డిఫరెంట్ ఎలిమెంట్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ అయినా రాయాలి, లేదా ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు x యాక్సిస్ ఇట్ ఇంటర్సెక్ట్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ అయినా సరే దాన్ని మనం 1 1 అంటాం. కాబట్టి ఈ sin x ని మనం రిస్ట్రిక్షన్ చేసేస్తాం.
డొమైన్ ని రెస్ట్రిక్షన్ చేస్తే అంటే -π/2 నుంచి π/2 దాకా అది ఎట్లాగో సైన్ మినిమం వాల్యూ -1 మాక్సిమం వాల్యూ 1 కాబట్టి ఈ ఏరియాలో sin x అనేది బైజెక్టివ్ అవుతుంది. sin x బైజెక్టివ్ కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ యూనిక్ కాబట్టి ఒక యూనిక్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ యూనిక్ ఫంక్షన్ నే మనం sin ఇన్వర్స్ x అంటాం. sin ఇన్వర్స్ x అన్నప్పుడు ఏం చేస్తామండి, ఈ రెండిటి యొక్క ఇన్వర్స్ ఇంటర్చేంజ్ అవుతాయి కదండి. అంటే -1, 1 to క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, π/2 అంటే sin ఇన్వర్స్ x యొక్క డొమైన్. sin ఇన్వర్స్ x అంటే x బిలాంగ్స్ టు -1, 1. దీని అర్థం ఏంటండి, x బిలాంగ్స్ టు -1, 1 అండ్ రేంజ్ ఆఫ్ sin ఇన్వర్స్ x అంటే ఎంత వచ్చినా సరే, అవుట్పుట్ ఎంత వచ్చినా సరే దేని మధ్యలో ఉండాలండి, మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, π/2 లోనే ఉండాలి. ఓన్లీ ఈ టర్మ్ లోనే మనకు అవుతుందా? మనం జనరల్ గా మనం ఫస్ట్ క్వాడ్రంట్ కి సెకండ్ క్వాడ్రంట్ కి ఏంటి న్యాచురల్ గా మనం ఏం చేసేస్తామండి, బోత్ సైడ్స్ 2n పైన అప్లై చేసేస్తాం. అట్లా ఇక్కడ కూడా 2n పైన ఈ ఇంటర్వల్ అప్లై చేసేస్తే ఆ ఇంటర్వల్ అన్ని కూడా బైజెక్టివ్స్ అవుతాయి అన్నమాట. ఇది స్టాండర్డ్ గా ఉన్నటువంటి మన ఆరిజిన్ కి రిలేటెడ్ గా ఉంది కాబట్టి ప్రిన్సిపల్ సొల్యూషన్స్ లో మనం తీసుకుంటున్నాం కాబట్టి దీనికి మనం ప్రిన్సిపల్ గా తీసుకునేటప్పుడు మనం sin ఇన్వర్స్ x యొక్క డొమైన్ -1, 1 రేంజ్ అనేది -π/2, π/2. ఇదే ఇంటర్వల్ లో మనకి బోత్ సైడ్స్ మనం 2n పై పెట్టేటట్లుగా ఏవైనా సరే ఆ ఇంటర్వల్ లో మనకి sin ఇన్వర్స్ x అనేది మళ్ళీ బైజెక్టివ్ అవుతుంది. అంటే చూడండి -π/2 నుంచి π/2 దాకా, తర్వాత చూడండి π/2 నుంచి 3π/2 దాకా. ఇక్కడ నుంచి ఈ ఇంటర్వల్ కూడా తీసుకోవచ్చు, లేదా ఈ ఇంటర్వల్ తీసుకోవచ్చు, లేదా ఈ ఇంటర్వల్ తీసుకోవచ్చు. అంటే మనం అన్ని ఇంటర్వల్స్ లో కూడా బోత్ సైడ్స్ 2n పైన యాడ్ చేసేస్తున్నాం -π/2, π/2 కి. ఆ ఇంటర్వల్స్ అన్నిటిలో కూడా మనకి ఏమైపోతుంది, అది బైజెక్టివ్స్ అయిపోతాయి. అంటే మనకి జనరల్ గా ఇట్లాగే ఇది sin x కి. అంటే అన్ని 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కూడా మెనీ వన్ ఫంక్షన్స్ కాబట్టి అవి బైజెక్టివ్ కాదు. వాటిని మనం రిస్ట్రిక్షన్ చేసాం కాబట్టి వాటిని మనకి అప్పుడు అవి బైజెక్టివ్ అవుతాయి. ఇప్పుడు 1 by 1 రాద్దామండి. sin ఇన్వర్స్ x కర్వ్ ఏంటి, తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ కర్వ్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. రాయండి అమ్మా. కీప్ ద హెడ్డింగ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఆఫ్ ఫంక్షన్స్. వీటి యొక్క కర్వ్స్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ఆల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, all trigonometric functions are many one functions. They do not have inverse. Therefore, we restrict their domains. Then it form. They become such that they become inverse. They become bijective. Then they have inverse. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ sin x కర్వ్ డ్రా చేసాం అనుకోండి. డైరెక్ట్ గా sin x అనే f of x is equal to sin x. అంటే f is a mapping from closed interval -π/2, π/2 to -1, 1 is bijective.
therefore f inverse of x is equal to sin inverse of x is equal to f inverse is a mapping from -1 comma 1 to closed interval minus pi by 2 comma pi by 2 is also a bijective. ఈ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే ఈ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి అమ్మా. అంటే గ్రాఫ్ డ్రా చేయడం కూడా చాలా ఈజీ అండి, చెప్తాను చూడండి. అన్ని కూడా -π/2 లో తీసుకోండి. x -π/2 y అంటే ఇక్కడ x అనేది మనకి ఏమి ఉండాలండి, డొమైన్ లో -1 కామా 1 ఉండాలి. రేంజ్ ఏమి ఉండాలండి, π/2 కామా -π/2 ఉండాలి కదా. అంటే సైన్ ఇన్వర్స్ -1 అంటే -π/2, 0 అంటే 0, సైన్ ఇన్వర్స్ 1 అంటే దాని అర్థం ఏంటండి, π/2. అంటే ఎండ్ పాయింట్స్ మనం డ్రా చేసుకుంటే ఆ కర్వ్ ని డ్రా చేయడం ఈజీ కదా. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ కర్వ్ లేదా గ్రాఫ్ రాసుకోవడం. అంటే డొమైన్ ఏముండాలండి, -1 1, రేంజ్ ఏంటి -π/2 π/2. అంటే -1 దగ్గర -π/2 అవుతుంది, +1 దగ్గర π/2 అవుతుంది, 0 దగ్గర 0. అంటే కర్వ్ ఈజ్ లైక్ దిస్. దిస్ ఈస్ ద సైన్ ఇన్వర్స్ ఎక్స్ కర్వ్. డ్రా చేయండి అమ్మ. నా వాయిస్ వినిపిస్తుందా లేకపోతే బ్లూటూత్ ఏమైనా వాడమంటారా? ఆల్ క్లియర్, రైట్. ఓకే ఓకే. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇక కాస్ ఇన్వర్స్ ఎక్స్ కర్వ్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఎక్కడండి మనకి అంటే 0 కామా π2 -1 కామా 1 బైజెక్టివ్ కాబట్టి కాస్ ఇన్వర్స్ ఎక్స్ దేని నుంచి బైజెక్టివ్ అవుతుందో డైరెక్ట్ గా రాసేస్తున్నాను. కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే -1 కామా 1 టు 0 కామా π దగ్గర బైజెక్టివ్. అంటే ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. ఇక్కడ కర్వ్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలండి, ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ 0 నుంచి π దాకా ఎక్స్ ఏంటి -1 కామా 1, ఇది 0 నుంచి రేంజ్ ఏంటండి 0 నుంచి π దాకా. మధ్యలో కదా మనకి π/2 ఉండేది. అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే ఆ వాల్యూ ఎంత అండి, π. దీనికి చూడండి డ్రాప్ చేయటం కూడా మీకు నేర్పుతున్నాను. ఇది π అవుతుంది. నెక్స్ట్ కాస్ π/2 ఉన్నప్పుడు 0 కదా. నెక్స్ట్ కాస్ 0 అంటే 1 కదా. అంటే గ్రాఫ్ ఎలా వచ్చిందండి, ఈ π/2 ఇలా మనం లైన్ డ్రాప్ చేసుకున్నట్లయితే, చేసుకోకపోయినా పర్లేదు, ఇలా వచ్చింది గ్రాఫ్. ఎందుకంటే కాస్ π అనేది -1 కదా, కాస్ 0 అనేది 1 కదా, కాస్ π/2 అనేది 0 కదా. అంటే ఇన్వర్స్ లో వచ్చేసరికి ఇట్లా అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే π, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0 1, కాస్ ఇన్వర్స్ ఆఫ్ π/2 అంటే 0. ఇది కాస్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క కర్వ్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ కర్వ్ ఇక్కడ మాత్రమే ఇది బైజెక్టివ్ అవుతుందండి. డ్రా చేస్తారండి. నెక్స్ట్ అండి, ఇవన్నీ మీకు చెప్పినవే, మరొకసారి రివైజ్ చేస్తున్నాను అంతే. రైట్. నెక్స్ట్ tan ఇన్వర్స్ ఎక్స్ అండి. tan ఎక్స్ కర్వ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే ఓపెన్ ఇంటర్వల్ -π/2 కామా π/2 రియల్ నంబర్స్ ఈజ్ బైజెక్టివ్.
కాబట్టి tan ఇన్వర్స్ x అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే రియల్ నెంబర్స్ టు -π/2 π/2 బై z. అంటే tan ఇన్వర్స్ x కర్వ్ ఎట్లా అంటే ఫస్ట్ ఇది 0 అంటే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి, ఇది -π/2, దీని యొక్క రేంజ్ ఏంటి -π/2 π/2. ఇప్పుడు కంపల్సరిగా tan -π/2 అంటే దాని అర్థం ఏంటండి, tan -∞ అని అర్థం. అంటే ఇక్కడ ఈ -∞ అంటే డోంట్ టచ్, tan ఇన్వర్స్ 0 అంటే 0, tan π/2 అంటే +∞, అంటే ఇక్కడ ఉంటుంది. అంటే గ్రాఫ్ ఎలా వస్తుందండి, ఇలా వచ్చింది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ tan ఇన్వర్స్ x కర్వ్. tan ఇన్వర్స్ x కర్వ్ అంటే -π/2 0 π/2. ఎందుకంటే tan π/2 అనేది నాట్ డిఫైన్డ్, tan -π/2 ఆల్సో -∞, tan π/2 అంటే +∞. ఇది tan ఇన్వర్స్ x యొక్క కర్వ్. ఓకేనండి. జనరల్ గా మనం tan x కర్వ్ ఇది కదా, జనరల్ గా tan x కర్వ్ ఏంటి, ఇది కదా, దీన్ని రివర్స్ చేసేస్తాం నిజానికి అంతే. మన ఈ కర్వ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి కాదండి, sin x కర్వ్ ఉంది కదండి, ఆ కర్వ్ ని అక్కడ x y లో ఇంటర్చేంజ్ చేసేస్తాం అంతే. ఇది tan x కర్వ్, దీన్ని ఇంటర్చేంజ్ చేయడం. ఓకేనండి. తర్వాత cot ఇన్వర్స్ x అంటే cot x రియల్ నంబర్స్ టు 0 π by z2. So cot inverse x is a mapping from 0 π to r is also by z2. అంటే గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఏంటంటే చూసుకోండి ఒకసారి, అంటే జీ డొమైన్ ఏంటండి 0 నుంచి π దాకా, తర్వాత 0 నుంచి π దాకా రియల్ నంబర్స్ మొత్తం సెట్ అవ్వాలి. రేంజ్ అనేది రియల్ నంబర్స్ మొత్తం వచ్చేసేయాలి. రియల్ నంబర్స్ మొత్తం వచ్చేసారి. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మనం π/2 అనుకుంటే ఇక్కడ π అంటే cot π అనేది నాట్ డిఫైన్. cot π అనేది ఇంకొంచెం చూడండి, cot π నాట్ డిఫైన్ కాబట్టి దట్ టు నెగిటివ్ ఇన్ఫినిటీలో ఉంటుంది. cot π/2 అంటే 0, cot 0 అంటే ఇన్ఫినిటీ. అంటే గ్రాఫ్ ఎలా వచ్చిందండి ఇది, ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ cot ఇన్వర్స్ x కర్వ్. cot ఇన్వర్స్ x కర్వ్ ఇవన్నీ మీకు ట్రిగ్నామెట్రిక్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లో డిస్కస్ చేస్తారండి. జస్ట్ మరొకసారి మీది ఎలా ఉంటుందని చెప్పడం కోసమే. cot ఇన్వర్స్ x ఇక్కడ రివర్స్ రాస్తాం కదా, cot x ఎంత అవుతుందండి 0 π టు రియల్ నంబర్స్, ఇక్కడ రియల్ నంబర్స్ టు 0 π. నెక్స్ట్ అండి, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, secant ఇన్వర్స్ x cosecant ఇన్వర్స్ x అండి. అంటే cosecant ఇన్వర్స్ x అంటే మనం ఖచ్చితంగా డొమైన్ అనేది mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎందుకంటే sin ఇన్వర్స్ x మనకి -1 కి 1 కి మధ్యలో ఉన్నట్లయితే ఇది cosecant ఇన్వర్స్ x ఎంత అవుతుందండి, mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అట్లాగే sin ఇన్వర్స్ x కి రిలేటెడ్ గానే తీసుకోవాలండి. క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 π/2 లో 0 తీసేసేయాలి. ఎందుకంటే cosecant θ అంటే 1/sin θ. sin 0 నాట్ డిఫైన్ కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 π/2 లో 0 ఉండదు. అంటే ఇది దీని యొక్క గ్రాఫ్ ఎట్లా డ్రా చేస్తాము అంటే, ముందుగా mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటండి, ముందు బాక్స్ లో మనం -1 కి 1 కి మధ్యలో ఉండకూడదు. తర్వాత ఏంటండి, ఇది -π/2, ఇది π/2 అండి.
అంటే ముందుగా మనం ఏంటంటే ఇక్కడ చేయాలి, mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే -1 కి 1 కి మధ్యలో అసలు కర్వే రాదు. దీని అర్థం ఏంటి, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అయినా అవుతుంది, లేదా x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినా అవుతుంది. ఇక్కడ మనకి 0 రాదు, ఎందుకంటే కొసీకెంట్ 0 అంటే నాట్ డిఫైన్ కాబట్టి ఇక్కడ నుంచి చెక్ చేద్దాం. -1 అంటే దాని అర్థం ఏంటండి, π/2 అనే కదా, ఇది ఈ పార్ట్ ఉంటుంది. 0కి సమీపిస్తా ఉన్నప్పుడు నాట్ డిఫైన్ అంటే ఇక్కడ ఉంటుంది. అంటే ద కర్వ్ ఈజ్ లైక్ దిస్. ఇక్కడికి వద్దామండి. 1 అంటే ఏంటి, కొసీకెంట్ ఇన్వర్స్ 1 అంటే దాని అర్థం ఏంటి, π/2 అనే కదా, ఇది అర్థం. 0కి సమీపిస్తున్నప్పుడు కొసీకెంట్ 0 నాట్ డిఫైన్, ఎందుకంటే కొసీకెంట్ 0 అంటే అర్థం ఏంటండి, 1/sin 0. sin 0 కాబట్టి 0 దగ్గర నాట్ డిఫైన్, 0కి దగ్గరగా నాట్ డిఫైన్. సో ద కర్వ్ ఈజ్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద కర్వ్ ఆఫ్ కొసీకెంట్ ఇన్వర్స్ x. కొసీకెంట్ ఇన్వర్స్ x కర్వ్ రాయండమ్మా. అంటే ముందుగా మనం ఏమిటండి రిస్ట్రిక్షన్ చేసేసేయాలి, కొసీకెంట్ ఇన్వర్స్ కానీ సీకెంట్ ఇన్వర్స్ ఏదైనా సరే -1 కి 1 కి మధ్యలో ఉండదు, అంటే ఈ బాక్స్ ఎంపీ చేసేస్తాం. తర్వాత -1 అంటే -π/2, -1 అంటే -π/2, అంటే -1కి ఎదురుగా -π/2, తర్వాత 1కి ఎదురుగా π/2 కదా. ఇప్పుడు ఏంటంటే కొసీకెంట్ 0 అంటే 1/sin 0, అంటే 0 దగ్గర డిఫైన్ కాదు, అంటే ఇది నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఇన్ఫినిటీ, అంటే ఇక్కడ పెట్టుకుంటాం డ్రాప్, ఇలా డ్రాప్ చేస్తాం. ఇక్కడ ఏంటండి 1 π/2, 0 కాబట్టి పాజిటివ్ ఇన్ఫినిటీ ఉంటుంది, కాబట్టి ఇక్కడ మార్క్ డ్రా చేస్తాం, ఈ లైన్ ఎట్లా డ్రా చేస్తాం. ఓకేనండి. సో ఇది 0 అనేది కండిషన్. ఓకేనా హేమంత్? y0 is excluded. 0 ఎక్స్క్లూడెడ్ ఎందుకు చేయాలి అంటే, కొసీకెంట్ 0 అంటే అర్థం ఏంటండి, 1/sin 0. sin 0 అనేది 0 కదా, 1/0 నాట్ డిఫైన్, 0 దగ్గర డిఫైన్ కాదు అక్కడ. ఓకేనా బాబు? హేమంత్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, సీకెంట్ ఇన్వర్స్ x. సీకెంట్ ఇన్వర్స్ x అనేది ఇది కూడా అంతేనండి, mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 2. ఇది కాస్ తో రిలేటెడ్ గా ఉంటుంది. 0, π/2, కాస్ π/2 అనేది నాట్ డిఫైన్, 0, πలో π/2 ని సబ్ట్రాక్షన్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏంటంటే ఉండాలండి, 0 నుంచి π దాకా తీసుకోవాలి కదా. సో ఇక్కడ మళ్ళీ మనం -1 ని బాక్స్ పెట్టుకుంటాం, ఇది π/2, ఇది 0, ఇది π. అంటే π/2 దగ్గర మనం లైన్ డ్రా చేయాలండి. ఎందుకు లైన్ డ్రా చేయాలి, సీకెంట్ π/2 అంటే 1/cos π/2, ఇది కాబట్టి ఇది నాట్ డిఫైన్. ఆ డిఫైన్ కానీ మనం చెక్ చేసుకుంటున్నామండి. అట్లాగే సీకెంట్ 0 అంటే 1/cos 0 అంటే 1 వస్తుంది. అట్లాగే సీకెంట్ π 1/cos π అంటే -1 వచ్చింది. సీకెంట్ π/2 నాట్ డిఫైన్. ఇవి రాస్తే చాలండి. ఇక్కడ ముందుగా దీని బాక్స్ అనేది మనం -1 కి 1 కి మధ్యలో ఉన్నటువంటి లైన్ లో మనం డ్రా చేయకూడదు కదా, ఎందుకంటే -1 కి 1 కి మధ్యలో డ్రా చేయకూడదు గ్రాఫ్, ఎందుకంటే mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినా అవ్వాలి, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అయినా అవ్వాలి. ఇప్పుడు ఈ కండిషన్ లో ఇది పై దగ్గర లైన్ డ్రాప్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమన్నానండి, సీకెంట్ 0 అంటే సీకెంట్ π అనేది 0 అవుతుంది. సీకెంట్ π 0 కాబట్టి
అంటే దీని అర్థం ఏంటండి ఇక్కడ దిస్ ఇస్ సీకెంట్ 0. ఇప్పుడు మనం π/2 అనేది నాట్ డిఫైన్ కదా, π/2 నాట్ డిఫైన్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ π/2. నెక్స్ట్ ఏంటండి సీకెంట్ π అంటే మనకి ఏమవుతుందండి ఇక్కడ సీకెంట్ ఇక్కడ కండిషన్ చూడండి, సీకెంట్ π/2 అంటే ఇదే కదండి. దిస్ ఈస్ అంటే లైన్ ఇట్లా వస్తుంది. ఇక్కడ చూడండి -1 అంటే -1 ఎప్పుడు వచ్చింది ఈ కండిషన్ లో వచ్చారు. సీకెంట్ π/2 అంటే ఇటు పక్క మైనస్. సో ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. సార్ ఇప్పుడు కాదు కదండి, ఇక్కడ ఈ గ్రాఫ్ ఉంది అంటే ఇటు పక్క వస్తుంది కదా, -1 and this is the condition. నోట్ చేయండి. సరిపోయిందా? ఇక్కడ చూడండి అన్న, మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే సీకెంట్ ఇన్వర్స్ 0 అంటే 1 అండి. ఇక్కడ సీకెంట్ π/2 అంటే ఇన్ఫినిటీ, ఇది కదా. తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ -1 కి 1 కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూడండి సీకెంట్ π అంటే -1 కదా, అంటే సీకెంట్ π అంటే -1. ఈ కండిషన్ ఏంటంటే 0, అంటే గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. నోట్ చేయండి. సీకెంట్ π/2 దగ్గర ఇన్ఫినిటీ అంటే కర్వ్ టచ్ చేయదు. ఇది -ఇన్ఫినిటీ, ఇది +ఇన్ఫినిటీ. రైట్. సో ఇది బేసిక్ గా ఉన్నటువంటి గ్రాఫ్స్ అండి. ఇవన్నీ కూడా గుర్తు లేకపోయినా పర్వాలేదు, అంటే ఒక్కొక్కసారి కొంచెం సమ్స్ అట్లా వచ్చేటప్పుడు మనం చూసుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది. బేసిక్ గా ఇవి డ్రా చేయాలండి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తొచ్చేసేయాలండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ రాసుకోండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ రేంజ్. ఇది ఇది మాక్సిమం ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైన్ అంటే ఎక్స్ అనేది -1, 1. రేంజ్ అంటే -1 ఎప్పుడవుతుంది -π/2 దగ్గర, 1 ఎప్పుడవుతుంది π/2 దగ్గర. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ -1, 1, రేంజ్ -π/2, π/2. నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అండి, దీని యొక్క డొమైన్ -1, 1. ఎప్పుడు సైన్ కాస్ ఎప్పుడు -1 అవుతుందంటే పై దగ్గర, 1 ఎప్పుడు అవుతుందంటే 0 దగ్గర. మనం పై 0 రాయలేము కదా, ఎప్పుడు ఇంటర్వల్ రాసినా సరే ఫస్ట్ చిన్నది తర్వాత పెద్దది రాస్తాం. అంటే కాస్ అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ డిక్రీజింగ్ అయిపోతుంది. అంటే రెండు రకాలుగా చెప్తున్నాను చూడండి, సైన్ అనేది ఇంక్రీజింగ్ కర్వ్ అయిపోయింది, కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనేది డిక్రీజింగ్ కర్వ్. ఓకేనండి. నెక్స్ట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. టాన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైన్ రియల్ నంబర్సే. రేంజ్ అనేది సైన్ కి ఏదైతే ఉందో దానికి ఓపెన్ ఇంటర్వల్ పెట్టడమే. అంటే ఓపెన్ ఇంటర్వల్ -π/2, π/2. కాట్ ఇన్వర్స్ ఎక్స్. కాట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే డొమైన్ రియల్ నంబర్స్, రేంజ్ ఏంటంటే కాస్ కి ఏదైతే ఉందో దానికి ఓపెన్ ఇంటర్వల్. నెక్స్ట్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే కాస్ కి అంటే -1 కి 1 కి మధ్యలో ఉంటది కాబట్టి ఇది -1 కి 1 కి మధ్యలో ఉండదు. అంటే దాని అర్థం ఏంటి, mod x ≥ 1 అయినా రాయొచ్చు, లేదా r-(-1, 1) అయినా రాయొచ్చు. రియల్ నంబర్స్ లో -1, 1 అని తీసేసినా సరే అదే వచ్చింది. సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ సేమే, క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π ఉంటుంది. వీటిలో ఏంటి సబ్ట్రాక్షన్ చేసేయాలి అంటే cos π/2 నాట్ డిఫైన్ కాబట్టి π/2 ని సబ్ట్రాక్షన్ చేసేయాలి. cos π/2 నాట్ డిఫైన్ కాబట్టి ఈ 0, πలో π/2 ని సబ్ట్రాక్షన్ చేసేయటం.
ఇక కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అండి, ఇది కూడా డొమైన్ సేమే, ఆర్ మైనస్ ఆఫ్ -1, 1. ఇది ఏంటంటే కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ రిలేటెడ్ టు సైన్, అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, π/2. వీటిలో ఏముండకూడదు అంటే -π/2, π/2లో 0 ఉండకూడదు. సో రిమూవ్ 0. ఇది గుర్తుపెట్టుకుంటే మాక్సిమం మనం రిలేటెడ్ గా ఉన్నటువంటి సమ్స్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈ విధంగా గుర్తుపెట్టుకో. సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైన్ ఏంటి? -1, 1. దాని యొక్క రేంజ్ ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, క్లోజ్డ్ ఇంటర్వల్ π/2. కాస్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ సేమే, ఇదేమవుతుందంటే 0, క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π. tan ఇన్వర్స్ ఎక్స్ కి అయితే డొమైన్ రియల్ నంబర్స్, రేంజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సైన్ తాల్, ఎందుకంటే tan అంటే సైన్ బై కాస్ కాబట్టి సైన్ లో అది ఒక చిన్న టెక్నిక్ అంతే. క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, π/2 ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ కి, tan ఇన్వర్స్ కి ఓపెన్ ఇంటర్వల్ -π/2, π/2 ఉంటుంది. వేరే కాట్ ఇన్వర్స్ ఎక్స్ కి అయితే రియల్ నంబర్స్, ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π ఉన్నప్పుడు ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ 0, π ఉంటుంది. వేరే సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే రిలేటెడ్ టు కాస్ అన్నమాట. క్లోజ్డ్ ఇంటర్వల్ 0, πలో π/2 ని రిమూవ్ చేసేయటం. అట్లాగే కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే r -1, 1 ఇందులో -π/2, π/2లో 0 రిమూవ్ చేసేయడం. నోట్ చేస్తారండి. ఎక్కడ కూడా మీరు, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కడ కూడా ఇదవ్వద్దు. నోట్ చేస్తారు కదండి. తర్వాత ఈ కండిషన్ లో సపోజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2. ఎందుకంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ ఒకటే. ఆ డొమైనే ఏంటంటే -1, 1 అని. తర్వాత tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2a. ఈ రెండిట్ల యొక్క డొమైన్ కూడా సేమే, x బిలాంగ్స్ టు రియల్ నంబర్స్. సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ కూడా π/2a. అంటే ఇక్కడ కూడా డొమైన్ ఏంటంటే mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినా రాస్తాము, లేదా x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 ఆర్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, లేదా ఇంకోలా కూడా ఎలా రాయొచ్చు అంటే r -1, 1. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి. అంటే ప్రతి టర్మ్ కూడా, అంటే ఇక్కడ x సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మన కోరిలేషన్స్ కదా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ π/2. డొమైన్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అన్నప్పుడు నంబర్స్, కాస్ ఇన్వర్స్ నంబర్స్ -1, 1. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే x బిలాంగ్స్ టు రియల్ నంబర్. సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే రేంజ్ ఏమని డిస్కస్ చేశాను నేను, క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, π/2 రేంజ్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to π. అట్లాగే tan ఇన్వర్స్ అంటే ఓపెన్ ఇంటర్వల్, కాట్ ఇన్వర్స్ ఇట్లా. ఇవన్నీ కూడా ఏంటి రిప్రజెంటేషన్ అవుతున్నాయి అంటే ఈ నథింగ్ బట్ యాంగిల్స్. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ కావచ్చు, కాస్ ఇన్వర్స్ ఎక్స్ కావచ్చు, కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ కావచ్చు. 6 ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అన్ని కూడా మనకి అవి యాంగిల్స్ అవుతాయి కదా. అది ఒక నోట్. నెక్స్ట్ ఇక్కడ మనం మైనస్లు చెప్పేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టోటల్ గా 6 ఉన్నాయి కదండి. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x, తర్వాత tan ఇన్వర్స్ ఆఫ్ -x, కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ -x. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇది కూడా మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్, ఇది మైనస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. ఇది మైనస్ లో ఉన్నటువంటి, అంటే టోటల్ గా 6 ఉన్నాయి కదా. 6 లో 3 వాటికి ఏ మైనస్ ఉంటే ఆ మైనస్ రాసేస్తాం. ఇక సెకండ్ ప్యాటర్న్ వచ్చేసరికల్లా కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x
అంటే పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. అట్లాగే సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. కాట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. అంటే ఎడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఒకటే. జనరల్ గా మనకి కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా, సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా అంటే సీకెంట్ థీటా రాస్తాం. ఆ కేసులో మాత్రం మనం పై మైనస్ రాసుకోవాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. కాట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. ఇవి ఎలా వస్తాయంటే గ్రాఫికల్ డ్రా చేసినప్పుడు ఈ కండిషన్స్ వస్తాయి. అంటే మైనస్ ఆఫ్ లో అడిగేటప్పుడు సింపుల్ గా సైన్ తర్వాత కొసీకెంట్ టాన్ 3 మైనస్లు పెట్టేస్తాం అంతే, డైరెక్ట్ గా రాసేయచ్చు. కానీ కాస్ గాని కాట్ గాని కాస్ కాట్ అంటే సీకెంట్ వచ్చేటప్పుడు పై మైనస్ సంథింగ్ రా, పై మైనస్ గివెన్ రాయండి అమ్మ. అలా మీకు ఎట్లా ఇదైతే మీకు జనరల్ గా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఎట్లా అయితే గుర్తుంటుందో చెప్తాను మీకు. ఓకేనండి, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇక్కడే సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఎక్స్ అంటే ఇది కూడా ఎక్స్ అని రాసేస్తాం. ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 1. రిమైనింగ్ కూడా సేమ్ గానే రాసేస్తాం. అంటే వాటి యొక్క రెస్పెక్టివ్ డొమైన్స్ అయితే సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. అట్లాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి కావాలంటే రాసుకోండి, tan ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ is equal to x where x belongs to real number. అట్లాగే secant of secant inverse x is equal to x, x belongs to x mod x greater than or equal to 1. ఇవి రిలేటెడ్ గా ఉన్నవి. నౌ ద కమ్స్ టు ద ఈ మెయిన్ పార్ట్ అనేది ఇక్కడే ఉంటుందండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్. చూడండి, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, sin inverse x is equal to x where x belongs to -1, 1. The major part of inverse trigonometry ఈ పార్ట్ అనేది ఏంటి అంటే అది sin inverse of sin x కర్వ్. sin inverse of sin x ఎప్పుడు కూడా sin inverse of sin x అంటే sin inverse of మనం ఇందాకలే డిస్కస్ చేసుకున్నాం. sin inverse of x యొక్క రేంజ్ ఏంటి? క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, π/2. అంటే సైన్ ఇన్వర్స్ ఎంత ఉన్నా సరే అల్టిమేట్ గా వచ్చే రేంజ్ అనేది క్లోజ్డ్ -π/2, π/2 ఉంటుంది. ఇప్పుడు ఈ కర్వ్ ఎట్లా డ్రా చేస్తాము? ఈ కర్వ్ని ఎట్లా డ్రా చేస్తాము అంటే చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కర్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే this is the first we have to write 0 -π/2 -π/2 -π -3π/2. this is π/2 π/2 π తర్వాత 3π/2. అంటే మనకి ఈ గ్రాఫ్ ఎప్పుడు కూడా చూడండి, ఇది ఎప్పుడు కూడా మళ్ళీ ఏమవుతుందండి, కంపల్సరీ దేని మధ్యలో ఉండాలని చెప్తున్నానండి, -π/2 కి π/2 కి మధ్యలోనే ఉండాలి. అంటే ఇక్కడ చూడండి సైన్ ఇన్ π/2 π/2 అంటే ఈ లైన్ దేని నుంచి పాస్ అవుతుందండి? ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి ఇది y = x.
ఇది π/2 దగ్గర కాబట్టి ఈ లైన్ అనేది ఇలా వెళ్తుంది π/2 నుంచి 3π/2 దాకా. సో దిస్ లైన్ ఈస్ పాసింగ్ త్రూ ఏంటండి π, 0. చూడండి ఇది y is equal to ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి y is equal to x చేశాను. ఇది పాసింగ్ త్రూ π అంటే y - 0 is equal to దీని స్లోప్ 1 అన్నప్పుడు దీని స్లోప్ -1ఏగా. -1 into x - π అంటే అర్థం ఏంటి π - x అంటే దిస్ is equal to ఈ కర్వ్ ఏంటండి y is equal to π - x అండ్ దిస్ is 2π. ఇది దేని నుంచి పాస్ అవుతుందో చూడండి. ఇది y is equal to x కాబట్టి దీనికి ఇది ప్యారలల్ గా ఉంటుంది. అంటే దీని యొక్క స్లో దిస్ పాసింగ్ త్రూ 2π, 0 2π, 0 కాబట్టి అంటే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందండి ఇక్కడ మనకి చూడండి. ఇది x అన్నప్పుడు దీని యొక్క స్లోప్ కూడా 1 కాబట్టి y - 0 is equal to 1 into x - 2π. అంటే దీని y is equal to x - 2π అన్నమాట. కమింగ్ టు దిస్ సైడ్ ఇది y is equal to passing through x కాబట్టి ఇక్కడ -π, 0 కదండి. ఇక్కడ -π, 0 అన్నప్పుడు ఇది ఖచ్చితంగా దేని నుంచి పాస్ అవుతుందండి -π, 0. దీని స్లోప్ దేనికి ప్యారలల్ గా ఉంటుందండి దీనికి ప్యారలల్ గా ఉంటుంది కదండి. దీని స్లోప్ -1 కాబట్టి y - 0 is equal to -1 into x - π. అంటే దీని అర్థం ఏంటైపోయిందండి y is equal to -x + π కదండి. అంటే దాని అర్థం ఏంటండి -x - π అని అర్థం. -x - π ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin x కర్వ్. ఒకటి మీకు గ్రాఫ్ అనేది మీరు డ్రా చేయటం, ఒకటి సింపుల్ గా డ్రా చేయటం ఎట్లా అంటే ఒకటి yg అంటే మనం కంపల్సరీగా -π/2 నుంచి π/2 తర్వాత π/2 నుంచి 3π/2 3π/2 నుంచి కదా మనం చెక్ చేయాలి. ఎందుకంటే -π/2 నుంచి π/2 దగ్గర వరకు మాత్రమే అది మనకి బైజెక్టివ్ అవుతుంది కాబట్టి -π/2 నుంచి π/2 డ్రా చేస్తాం. తర్వాత మీరు డ్రా చేస్తే మళ్ళీ π/2 నుంచి 3π/2. ఇది ఎలా అంటే మనం డిఫరెంట్ యాంగిల్స్ కి డిఫరెంట్ గా క్యాలిక్యులేషన్ చేస్తాం న్యాచురల్ గా అయితే. లేదు మనం గుర్తు పెట్టుకోవడం ఈజీ ఎలా అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే y is equal to x. దీని స్లోప్ 1 కాబట్టి ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి దీని స్లోప్ -1 పాసింగ్ త్రూ దిస్ π, 0 కాబట్టి y is equal to π - x. దీని అర్థం ఏంటి దీనికి ఈ రెండు ప్యారలల్ గా ఉంటాయి కాబట్టి y is equal to x - 2π. అంటే ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. దీనిని సింపుల్ టెక్నిక్ ఎలా అంటే ఇక్కడ రాయండి sin ఇన్వర్స్ ఆఫ్ sin x is equal to అంటే x - 2π అట్లా వచ్చింది కదా. అంటే x - 2nπ x - 2nπ ఏ కేసులో అవుతుందండి x - 2nπ అంటే ఫస్ట్ x belongs to అంటే x ఈ కేసులో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందండి -π/2 నుంచి π/2 దాకా ఉంది. అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 π/2 రాయండి. ఫస్ట్ మనం జనరలైజేషన్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను ఫస్ట్ -π/2 π/2. జనరలైజేషన్ చేయాలంటే బోత్ ఇంటర్వల్ కి ఏంటి యాడ్ చేయాలి అంటే 2nπ. అంటే ఇక్కడ 2nπ యాడ్ చేస్తాం, ఇక్కడ 2nπ యాడ్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ చూడండి. అంటే ఇది x లేదా x - 2π అలా వస్తుంది. ఈ కండిషన్ చూడండి 1 into π - 1 1 into π - x 1 అంటే ఆడ్ నెంబర్ కదా. అంటే 2n + 1 into π - x వేర్ x belongs to అంటే π - x అన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకుంటున్నామండి π/2 నుంచి 3π/2 దాకా. π/2 నుంచి 3π/2 దాకా. π/2 నుంచి 3π/2 దాకా. బోత్ సైడ్స్ ఏం యాడ్ చేయాలి 2nπ యాడ్ చేయాలి. జనరలైజేషన్ కావాలి అంటే 2nπ యాడ్ చేయాలి.
రైట్, నోట్ చేయండి అమ్మా. దీనికి రిలేటెడ్ గా మనం సమ్స్ కూడా డిస్కస్ చేస్తాం. సపోజ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఈ సమ్స్ వచ్చేటప్పుడు చేద్దానండి, మళ్ళీ ఒకే సమ్ చెప్పేస్తే సరిపోదు. డ్రా చేయండి అమ్మా. ఇదే కర్వ్ కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ కూడా కర్వ్ సేమే. తేడా ఏంటంటే 0 దగ్గర పై దగ్గర 2π దగ్గర సున్నాలు చుట్టినాయి, అంటే అక్కడ నాట్ డిఫైన్ కాబట్టి అక్కడ మనం సర్కిల్ పెట్టుకోవటం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కర్వ్ అన్నా కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ కర్వ్ అన్నా సేమ్ రిప్రజెంటేషన్. తేడా ఏంటంటే కొసీకెంట్ అనేది nπ దగ్గర డిఫైన్ కాదు. ఎందుకు డిఫైన్ కాదు అంటే సైన్ nπ అనేది 0, అంటే 0 దగ్గర కానీ పై దగ్గర కానీ 2π దగ్గర కానీ మనం ఏం చేసేసేయాలండి, సర్కిల్లా పెట్టేసుకోవాలి. ఇది y = x, అంటే మేజర్ గా ఈ 3 గుర్తు పెట్టుకుంటే చాలు. ఎట్లాగ ఇది గుర్తుంటుంది, పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి. ఇటు పక్క ఉండాలి, ఇది x ఉంది కాబట్టి ఇది పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి π - x అవుతుంది. ఇటు పక్క ఏమవుతుందండి మనకి, ఇది -x - π, 2 -x - π, అంతే. ఈ 3 గుర్తు పెట్టుకుంటే చాలు. ఇక్కడ రాయండి అమ్మా. దిస్ ఇస్ ద సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కర్వ్. రాశారండి, డ్రా చేశారా? రైట్. Coming to the next one. నాన్న ఇవన్నీ ఈక్వల్ గా ఉండాలి, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, కాస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ కర్వ్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ కర్వ్. ఉదయించే సూర్యుడు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ కర్వ్ ఏంటంటే ఉదయించే సూర్యుడు. అది గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 0, పై అన్ని 2π, తర్వాత 3π, 4π, ఇది -π, -2π, -3π, -4π. అంటే ఉదయించే సూర్యుడు అంటే ఇది. ఇది ఎప్పుడు కూడా ఇదే కదండి, ఇదంతా కూడా పై. ఇది కదండి పై. ఇది ఉదయించే సూర్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో ఇక్కడ ఎక్కడో π/2 ఉంటుంది. ఇప్పుడు చూడండి అన్న, ఇది y = x అనే లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కదా, పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి y = x. అంటే ఇది ఏమవుతుంది, నాట్ పై, ఇక్కడ 2π నుంచి పోతుంది ఈ లైన్, దీనికి 2π నుంచి పోతుంది, స్లోప్ -1 కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది, 2π - x అవుతుంది. ఇదేమవుతుందండి, దీనికి ఇది ప్యారలల్ గా ఉంది కాబట్టి ఈ లైన్ ఏమవుతుంది, y = x - 2π. ఇది y = x. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఎట్లాగో పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి y = x. దీనికి ఈ లైన్ పెర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా -x ఉంటుంది. జనరల్ గా ఫార్మ్ ఏంటి, -1 ఇంటూ దిస్ ఇస్ పాసింగ్ త్రూ 2π, 0 కాబట్టి x - 2π. అంటే y = -x + 2π అంటే 2π - x గ్రాఫ్. ఇది దీని అర్థం ఏంటి, దేనికి ప్యారలల్ గా ఉంటుంది, ఈ లైన్ ప్యారలల్ గా ఉంటాయి కాబట్టి దీని స్లోప్ 1 కాబట్టి దీని స్లోప్ కూడా 1. y = 1 ఇంటూ దీని అర్థం ఏంటి, ఇక్కడ x - 2π. నెక్స్ట్ దీనికి ఇటు పక్క ఇది y = x లైన్ అన్నప్పుడు ఈ లైన్ ఏమవుతుందండి, y = -x, అంతే కదా. ఇది y = -x లైన్. ఇటు పక్క మళ్ళీ దీనికి ఇది ప్యారలల్ గా ఉంటుంది. ప్యారలల్ గా ఉన్నది అంటే దాని అర్థం ఏంటి, x + 2π. ఇది కండిషన్. ఇది చాలా ఈజీ, ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎలా అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ = అబ్జర్వ్ చేయండి, ఇది 2π - x, ఇది x - 2π.
అంటే 0 నుంచి పై దాకా 0 నుంచి పై దాకా ఉన్నప్పుడు ఎక్స్, పై నుంచి 2π దాకా అంటే 2π 3π అంటే ఆడు. ఈవెన్ పై నుంచి ఆడు పైకి వచ్చినప్పుడు ఎక్స్ మైనస్ 2π నేచర్ ఉంటుంది. ఆడు పై నుంచి ఈవెన్ పై వచ్చినప్పుడు 2π మైనస్ ఎక్స్ ఉంటుంది. అంటే దీన్ని కన్క్లూజన్ ఎట్లా రాస్తానో చూడండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం రాయాలండి? కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2n పై ఎప్పుడు వాడతాము? 2n పై రెండే రెండు, ఒకటి ఎక్స్ మైనస్ 2n పై, రెండు 2n పై మైనస్ ఎక్స్. ఎక్కడ వాడతాము? ఎక్స్ మైనస్ 2n పై అనే ఎప్పుడు వాడతాము? ఎక్స్ మైనస్ 2n పై అంటే ఇది 0 నుంచి పై దాకా కాబట్టి కావాలంటే 0 నుంచి పై లేదా 2π నుంచి 3π ఏదైనా గుర్తుపెట్టుకోండి. 2π నుంచి 3π అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ ఈవెన్ టు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై, ఈవెన్ టు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై అంటే ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై నుంచి ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై వచ్చేటప్పుడు ఏ నరేషన్ వాడాలి? ఎక్స్ మైనస్ 2n పై వాడాలి. ఇక రివర్స్ కండిషన్ ఏంటండి? 2n పై మైనస్ ఎక్స్. 2n పై మైనస్ ఎక్స్ అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1π to 2π, 1π to 2π అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఆడ్ టు ఈవెన్, ఆడ్ టు ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై. ఆడ్ టు 1 అంటే ఆడ్ నంబర్, 2 అంటే ఈవెన్ నంబర్, 1 to 2 అంటే ఆడ్ టు ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై అన్నప్పుడు మనకి ఏమొస్తుందండి? 2n పై మైనస్ ఎక్స్, 2n పై మైనస్ ఎక్స్. సపోజ్ ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 6 అన్నాడు అనుకోండి. 6 అంటే దేని మధ్యలో ఉంటుందండి? న్యాచురల్ గా 6 అంటే దాని అర్థం ఏంటి? మనకి 6 అంటే 3.14 కదా, అంటే 5πకి 6πకి మధ్యలో ఉంటుంది. 5πకి 6πకి మధ్యలో ఉంటుంది కాబట్టి 6 రేడియన్స్. 5πకి 6πకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆడ్ టు ఈవెన్, ఆడ్ టు ఈవెన్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి? 2n పై మైనస్ 6 అంటే 6π మైనస్ 6. సారీ, 6 అంటే 2πకి 3πకి మధ్యలో ఉంటుందా? పైకి 2πకి అండి, పైకి 2πకి మధ్యలో ఉంటది కదండి. పైకి 2πకి కదా మధ్యలో ఉండేది. నోట్ చేయండి అమ్మా. పైకి 2πకి మధ్యలో ఉంటది కాబట్టి 2π మైనస్ 6. ఎగ్జాంపుల్ చూడండి. కాస్ అంటే మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలండి? ఉదయించే సూర్యుడు అంటే చూడండి, ఇది 0 అంటే పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడికైతే 2π మైనస్ ఎక్స్, ఇది ఎక్స్ మైనస్ 2π, ఇది మైనస్ ఎక్స్. అంటే ఇక్కడ చూడండి 0 నుంచి 2π కానీ చేసుకుంటే అంటే ఆడ్ మల్టిపుల్స్ పై నుంచి ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై అంటే దాని అర్థం ఎక్కడికి వస్తుంది అంటే ఎక్స్ మైనస్ 2n పై మైనస్ ఎక్స్. ఆడ్ నుంచి ఈవెన్ కాబట్టి మైనస్ ఎక్స్ ఉంటుంది. ఈవెన్ నుంచి ఆడ్ ఉన్నప్పుడు, ఈవెన్ నుంచి ఆడ్ ఉన్నప్పుడు ఎక్స్ మైనస్ 2n పై ఉంటుంది, అంతే తేడా. అయితే సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్కడ? సార్ కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్, కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డైరెక్ట్ కదా, ఎక్సే కదా. ఎక్స్ బిలాంగ్స్ టు -1, మీకు అదే స్టార్టింగ్ లో చెప్పానండి. ఇప్పుడు కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే మస్ట్ గా ఇన్వర్స్ ఎప్పుడు వచ్చిందా పక్కన నెంబర్స్. ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ -1, స్టార్టింగ్ అదే చెప్పాను. అది ఈజీయే కాబట్టి ఇది అవసరంలా. ఓకేనా బాబు? రైట్, నోట్ చేసుకున్నాం. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్, రైట్, tan అండి. సో tan ఆఫ్ కండిషన్, tan కండిషన్ ఎట్లా వాడతాము చూడండి. ఇది tan ఆఫ్ tan ఇన్వర్స్, tan ఇన్వర్స్ ఆఫ్ tan x, tan ఇన్వర్స్ ఆఫ్ tan x.
అంటే నార్మల్ గా ఇది చాలా ఈజీ అండి, ఇది ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకి -π/2 π/2 3π/2 ఇది -3π/2 ఇక్కడ ఎక్కడో పై ఉంటుంది, ఇక్కడ 2 ఇక్కడ పై ఉంటుంది. అంటే -π/2 నుంచి π/2 దాకా ఇది ఎప్పుడు కూడా మనకి tan ఇన్వర్స్ x రేంజ్ ఏంటి అంటే π/2 కి -π/2 కి మధ్యలో ఉంటుంది. ఇది -π/2 ఇది π/2 అండి. అంటే ఇక్కడ నుంచి ఈ లైన్ ఇట్లా వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లైన్ ఇట్లా వస్తుంది అన్నమాట. ఎందుకంటే π/2 దగ్గర నాట్ డిఫైన్, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర నాట్ డిఫైన్ కాబట్టి కర్వ్ ఈజ్ లైక్ దిస్. అంటే ఇది సింపుల్ గా ఏమైపోయింది, ఈ లైన్ ఏంటి పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి y = x. ఇది దీనికి ఇది ప్యారలల్ గా ఉంది కాబట్టి y = ఎట్లాగో x - π. ఇది అలాగే వెళ్ళిపోతుంది. దీని అర్థం ఏంటి y = x + π. ఇది చాలా సింపులే కదండి, నోట్ చేయండి అమ్మా. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ tan x. ఎండ్ పాయింట్స్ దగ్గర నాట్ డిఫైన్డ్ కదా, ఎందుకంటే అక్కడ లైన్ సర్కిల్స్ పెట్టుకోండి. ఎండ్ పాయింట్స్ దగ్గర నాట్ డిఫైన్డ్. అట్లాగే cot ఇన్వర్స్ ఆఫ్ cot x కర్వ్ కూడా, రైట్? cot ఇన్వర్స్ ఆఫ్ cot x కర్వ్ కూడా అలాగే ఉంటుంది. ఈ కర్వ్ ఏంటంటే మామూలుగా x కి డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వటం వస్తే డ్రా చేస్తాం. దిస్ ఇస్ ద కర్వ్. సో రైట్ వన్ క్వశ్చన్ వీట్ రిలేటెడ్ గా. నానా -π/2 నుంచి π/2 దాకా tan ఇన్వర్స్ x యొక్క కర్వ్ ఇది. మళ్ళీ π/2 నుంచి 3π/2 దాకా లైన్ ఇది. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క వాల్యూస్ మనం ఇక్కడ ఏం లేదు, x కి -π/2 ఇచ్చాము అంటే tan π/2 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ -∞. tan ఇన్వర్స్ ఆఫ్ -∞ అంటే -π/2. x ప్లస్ లో 0 ఇచ్చాము, tan 0 0 కాబట్టి tan ఇన్వర్స్ 0 కూడా 0. అలాగే ఎండ్ పాయింట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అట్లాగా మనం మిగతావన్నీ కూడా గ్రాఫ్ డ్రా చేస్తాం. ఓకేనండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రాస్తారండి. తర్వాత ఇవి చూడండి అమ్మ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, క్వశ్చన్ రాయండి. sin inverse of 22π/7 plus cos inverse of 5π/3 plus tan inverse of tan 5π/7 tan inverse of tan 5π/7 plus sin inverse of cos 2. sin inverse of cos 2 ఇది ఫార్ములా. ఈ వాల్యూ ఎంత? ఫైండ్ ద వాల్యూ. ఎప్పుడైనా సరే సైన్ ఇన్వర్స్ ఎక్కడ వచ్చినా సరే, ఎంత వచ్చినా సరే మనకి వాల్యూ డైరెక్ట్ గా మనం సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిలేషన్ అయిపోయింది కదా, 22π/7 రాసేయకూడదు. ఎందుకంటే సైన్ ఇన్వర్స్ x యొక్క రేంజ్ ఏంటి? క్లోజ్డ్ -π/2 ఓపెన్ π/2. అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 కి క్లోజ్డ్ ఇంటర్వల్ π/2 కి మధ్యలో ఉండాల్సింది. అంటే -1.5 కి 1.5 కి మధ్యలో ఉండాల్సిందే. అది ఎంత సమ్ అవనియండి. ఈ 22π/7 ఉంటుందా? ఉండదు కదా. π/7 అంటేనే మనకి అది అర్థం ఎంత అవుతుందండి, దీని వాల్యూ ఇంటూ 22π/7 అంటే డైరెక్ట్ గా వెయ్యకూడదు. సో కాబట్టి ఇట్స్ రాంగ్. దీన్ని ఎలా చేస్తాం? 10 వచ్చిందంట, 22π/7 అంటే 10 వచ్చిందంట. 10 అనేది కాదు కదా, -1.5 కి 1.5 కి మధ్యలో ఉండదు.
ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాము అంటే మనం ఆర్డర్లో రాసేసుకోవాలి. ఎంత ఉన్నా సరే -π/2కి π/2కి మధ్యలోనే ఉండాలి కాబట్టి ఈ 22π/7ని ఆ మల్టిపుల్స్ లో రాసుకోండి. దిస్ కెన్ బి కన్వర్ట్స్ ఇంటూ ఈ 22π/7ని ఎలా రాస్తున్నానో చూడండి. అంటే దీని దగ్గరలో 3π + π/7 రాయొచ్చా లేదండి? 3π + π/7 21 + π కాబట్టి 22π/7 అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ అంటే 3π + π/7 అన్నప్పుడు దాని అర్థం ఏమైపోతుందండి మనకి? ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? అంటే మనకి -π/7 వచ్చింది అంతే కదండి. సైన్ ఆఫ్ 22π/7 is equal to sin of 3π/7 అంటే -sin π/7 -sin π/7 అంతే కదండి. సో ఇప్పుడు ఈ మైనస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ అంటే దాని అర్థం ఏమైపోతుందండి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ -sin π/7 అంటే ఎట్లాగో సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే -x ఇది -π/7 -π/7 అనేది -π/2కి π/2కి మధ్యలో ఉంటుంది కదండి. ఎందుకంటే ఇది మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. క్లోజ్ ఇంటర్వల్ -π/2కి π/2కి మధ్యలో -π/7 ఉంటుంది. ఇది చెక్ చేయండి. అంటే π/3ని ఎలా రాయొచ్చండి అంటే π - π/3గా రాయొచ్చు. ఖచ్చితంగా π - cos ఆఫ్ π - π/3 అంటే మనం ఎట్లా లేదంటే సారీ 2π - π/3 cos ఇన్వర్స్ ఆఫ్ cos 2π - π/3 అంటే డైరెక్ట్ ఇది రాసేనండి. 2π - π/3 అంటే డైరెక్ట్ గా π/3 లేదంటే ఇంకో స్టెప్ రాయమంటే రాస్తాను. cos ఇన్వర్స్ ఆఫ్ cos ఆఫ్ 2π - π/3 is equal to π/3 ఇక నెక్స్ట్ కండిషన్ ఏంటంటే దెన్ ద థర్డ్ వన్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ అండి. ఇది కనబడుద్దా? అంటే π/7 π/7 ఎలా రాయొచ్చండి మనం? π - π/7 రాయొచ్చా లేదా? π - 2π/7 రాయొచ్చు కదా. π - 2π/7 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan of π/7 is equal to 2π/7 డైరెక్ట్ గా రాసేయచ్చు కదండి. tan of π - θ అంటే -2π/7. నెక్స్ట్ కండిషన్ ఏంటండి? cos sin ఇన్వర్స్ ఆఫ్ cos 2 అంటే ఎలా రాయొచ్చండి ఇక్కడ మనం? sin ఇన్వర్స్ ఆఫ్ π/2 sin π/2 - 2 రాయొచ్చు కదండి. sin of π/2 - 2 ఏదైనా సరే π/2 అంటే దాని అర్థం 1.5 1.5 లో 2 పోతే -0.6 రాసేయచ్చు. సో కాబట్టి π/2 - 2 ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసండి. రిక్వైర్డ్ టోటల్ అంటే ఫస్ట్ టోటల్ ఎంత వచ్చిందండి మనకి? -π/7 సెకండ్ టోటల్ సెకండ్ వాల్యూ π/3 థర్డ్ వన్ -2π/7 ద నెక్స్ట్ వన్ ఈస్ π/2 - 2 నోట్ చేయండి అమ్మా. ఈ వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. నానా ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన బేసిక్ ఏంటంటే -25 చూడండి -π/7 + π/3 -2π/7 + π/2 - 2 అంటే -2ని సెపరేట్ గా పెట్టుకొని ఇవన్నీ డీటెయిల్గా ఇది చేయండి అమ్మా. చేసి చెప్పండి. అయితే ఇక్కడ మనం బేసిక్ కవి హృదయం ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత ఉన్నా సరే మనకు వచ్చేది దేని మధ్యలో ఉండాలండి? మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 π/2 లో ఉండాలి. ఇది దేని మధ్యలో ఉండాలి? 0, π రేంజ్ cos ఇన్వర్స్ ఆఫ్ cos x cos ఇన్వర్స్ x రేంజ్ క్లోజ్డ్ 0 క్లోజ్డ్ π మధ్యలోనే ఉండాలి.
అండ్ tan ఇన్వర్స్ ఆఫ్ tan అంటే ఖచ్చితంగా ఓపెన్ ఇంటర్వల్ -π/2 π/2 మధ్యలోనే ఉండాలి. అండ్ sin ఇన్వర్స్ ఆఫ్ cos 2 అంటే ఇది మామూలుగా ఇదైనా సరే మా ఓపెన్ క్లోజ్ ఇంటర్వల్ -π/2 π/2 మనకు ఉన్నవే మూడే మూడు. ఒకటి sin, cos, tan. sin వచ్చేటప్పుడు క్లోజ్ ఇంటర్వల్ -π/2 π/2, cos వచ్చేటప్పుడు 0 π, tan వచ్చేటప్పుడు ఓపెన్ ఇంటర్వల్ -π/2 π/2. మూడే జాగ్రత్తగా తీసుకోవాలి. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 17π/42 -2. కరెక్టేనండి? ఎవరో అబ్బాయి పేరు చెప్పాడు 17π/42 -2 అని. రైట్ గౌతమ్, ఆకాష్. ఓకేనండి, నోట్ చేస్తారు కదండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. అని ఇవన్నీ కూడా మీకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లోని మన కాంప్లికేషన్స్ ఎట్లా చేయాలనే దాని మీదే ఉంటుంది. 5π/7 అంటే π - 2π/7 బాబు. సరే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. sin ఇన్వర్స్ ఆఫ్ sin 12 ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ cos 12. నాన్న ఇవి మెటీరియల్ లో క్వశ్చన్స్ ఏనండి. sin ఇన్వర్స్ ఆఫ్ sin 12 ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ cos 12. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ sin ఇన్వర్స్ ఆఫ్ sin x అంటే x మైనస్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై మైనస్ ఎక్స్. రెండు కూడా దేని మధ్యలో ఉండాలండి? కంపల్సరిగా క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 π/2 మధ్యలోనే ఉండాలి. అంటే దాని అర్థము 1 - 1.5 కి మధ్యలోనే ఉండాలి. ముందుగా 12 అనేది ఎక్కడ ఉంటది? 12 అనేది ఏ పైకి ఉంటదండి? పై అంటే మార్చ్ 14 3.14 మీకు తెలిసిందే. పై అంటే 3.14 కాబట్టి 12 అనేది దేని మధ్యలో ఉంటదండి మనకి? అంటే 12 అనేది 3 3s are 3 4s are అంటే 12 సంథింగ్ కదా. అంటే 3πకి 4πకి మధ్యలో ఉంటుంది. 12 అనేది 3πకి 4πకి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మన కవి హృదయం ఏంటి? x - 2nπ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π - x. అంటే దాని అర్థం ఏం చేయాలండి? అంటే 4π - 12 లేదా 3π - 12. అదే కదా, 4π - 12 3π - 12 అని డౌట్ కదా. అంటే 4π - 12 అంటే దాని అర్థం ఏంటండి? 4 ఇది ఎంత అవుతుందండి? ఇది 4 3s are ఎంత అండి? 12 కదండి. అంటే దాని అర్థం ఎంత అవుతుందండి? 12 పాయింట్ సంథింగ్ అంటే 12 సారీ x అంటే దాని అర్థం ఏంటండి? x - 2nπ అంటే 12 - 4π లేదా నెక్స్ట్ ఏమవుతుందండి? 3π - 12 అనేది కదా క్వశ్చన్. అంటే ఇది న్యాచురల్ గా 3π అంటే 3 3s are 9 వచ్చేస్తుంది కదండి. చూడండి, అంటే జనరల్ గా ఇక్కడ కండిషన్ అబ్జర్వ్ చేస్తే 3 3s are 9, 9 లో 12 పోతే నియర్లీ 3 వస్తుంది. నాట్ కంటైన్స్ -1.5 1.5 అంటే ఇది రావడానికి పాసిబిలిటీ లేదు. ఇది ఎంత అవుతుందండి? 12 లో ఇది ఎంత పోతుందండి? ఇక్కడ 12 లో ఇక్కడ దగ్గరలోనే కదండి 3 అంటే 12 - 12 ఇది ఎంత అవుతుందండి? 12 పాయింట్ సంథింగ్ కదా, 12.4 సంథింగ్. అంటే ఇది నథింగ్ బట్ ఎంత అయిపోతుందండి? -0.6 సంథింగ్. అంటే -0.6 అనేది ఈ రెండింటి మధ్య ఉంటుందా కదా. అంటే అంత చెక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మనకి ఇక్కడ కవి హృదయం ఏంటి? 4π - 12 అయినా అవ్వాలి లేదా 3π - 12 అయినా అవ్వాలి, అంతే కదా. ఈ రెండిట్లో ఏది కండిషను అంటే 4π - 12 3π - 12 అంటే కంపల్సరీగా మనం ఏం చేస్తున్నాము అంటే 12 - 4π. ఎందుకంటే 3π - 12 అనేది వేరియేషన్ ఎక్కువ వచ్చేస్తుంది ఇక్కడ, కాబట్టి అవసరం లేదు. సో కాబట్టి మనం ఏం చేసేస్తామండి ఇక్కడ 12 - 4π. సో దిస్ ఇస్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ sin 12 is equal to
అంటే అప్పుడు ఎంత అయిపోయిందండి 12 మైనస్ 4π. ఇంకొక అబ్బాయి పెట్టాడు సార్ అది కంపల్సరిగా 4πకి 5πకి మధ్యలో ఉండొచ్చు కదా 12 అనేది. అసలు పై అంటేనే 3.14 కదా 3.14 అన్నప్పుడు 4π అంటే ఏమైపోతుంది మనకి అక్కడ 12.12 సంథింగ్ అయింది అంటే 12 కన్నా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంటర్వల్ ఉండదు అసలు దాని ముందు ఇంటర్వల్ అని ఉంటుంది. అది ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ ఏంటంటే 1 ఈజ్ నథింగ్ బట్ 1 ఈజ్ సిమిలర్ టు π/3 అలా రాయొచ్చు కదా. పై అంటే ఎంత అండి 3.14/3 అంటే 1.16 కాబట్టి 1 ఈజ్ సిమిలర్ టు π/3 లేదా 1 ఈజ్ లెస్ దాన్ π/3. 1 ఈజ్ లెస్ దాన్ π/3. ఇక్కడ మనకి 12 కదండి 12 ఈజ్ లెస్ దాన్ 12 π/3 అంటే 4π. అంటే 12 అనేది దేనికన్నా తక్కువ ఉంటుందండి 12 లెస్ దాన్ 4π. 4π కన్నా తక్కువ ఉంటుంది. ఎస్ 4π కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది 3πకి 4πకి మధ్యలో ఉంటుంది. అలాగేనే ఒక అప్రోచ్. అంటే రెండు అప్రోచెస్ మీకు చెప్తున్నానండి ఇక్కడ. అంటే ఇక్కడ ఏమైపోయిందండి ఫైనల్ గా ఇది అవ్వదు. ఇంకోటి ఏంటంటే 1 లెస్ దాన్ π/3 కాబట్టి 12 లెస్ దాన్ 4π. ఇక కండిషన్ నెక్స్ట్ కండిషన్ ఏమవుతుందండి ఇక్కడ చూడండి cos ఇన్వర్స్ ఆఫ్ cos 12. cos ఇన్వర్స్ ఆఫ్ cos 12 అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇక్కడ ఏం రాయాలండి cos ఇన్వర్స్ ఆఫ్ cos 12 కట్టాలి అంటే cos ఇన్వర్స్ ఆఫ్ cos x చాలా ఈజీ అండి మనకి. cos ఇన్వర్స్ ఆఫ్ cos x అంటే అర్థం ఏంటి x మైనస్ 2nπ అన్నా రాయొచ్చు లేదా 2nπ మైనస్ x అయినా రాయొచ్చు. ఇది ఏ కేసులో అండి మనకి 0, గుర్తుపెట్టుకోమన్నాను. ఇదే కేసు అండి π, 2π కేసు. అంటే ఇది ఆడ్ మల్టిపుల్స్ పై నుంచి ఈవెన్ మల్టిపుల్స్ పై. ఇదేంటి ఈవెన్ టు ఆడ్ అంతే కదండి. ఈవెన్ టు ఆడ్, ఆడ్ టు ఈవెన్. ఇప్పుడు మనకి 12 అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ 3π టు 4π కదా అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π టు ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ π. అంటే దాని అర్థం ఏంటి ఆడ్ టు ఈవెన్. ఇది ఆడ్ టు ఈవెన్. ఆడ్ టు ఈవెన్ కాబట్టి ఈ కండిషనే కదా వాడేది మనం. అంటే therefore cos ఇన్వర్స్ ఆఫ్ cos 12 is equal to ఏం రాస్తున్నామండి మనకి 2nπ అంటే 4π మైనస్ 12 రాస్తున్నాం. therefore sin ఇన్వర్స్ ఆఫ్ sin 12 ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ cos 12 is equal to ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 12 minus 4π plus 4π minus 12 is equal to 0. ఓకేనండి. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే చెప్తున్నానండి క్వశ్చన్ రాంగ్ బాబు చరణ్. x belongs to sin ఇన్వర్స్ ఆఫ్ sin x అంటే x మైనస్ 2nπ బాబు లేదా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π మైనస్ x అయినా ఉంటుంది. ఈ రెండు కూడా దేని మధ్యలో ఉండాలంటే -π/2, π/2 మధ్యలోనే ఉండాలి. అంటే -1.5కి 1.5కి మధ్యలోనే ఉండాలి. 12 అనేది మనకి గుర్తుపెట్టుకోవడం కూడా మీకు చెప్పాను 1 లెస్ దాన్ π/3 కాబట్టి 12 లెస్ దాన్ 4π. 4π కన్నా తక్కువే ఉంటది కాబట్టి 4πకి 3πకి మధ్యలో 12 ఉంటుంది. అంటే మనం 3π మైనస్ 12 రాయాలా 4π మైనస్ 12 రాయాలా? 3πకి 12కి డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అది అవసరం లేదు. కాబట్టి 12 మైనస్ 4π. ఒక్కొక్కసారి నేరోగా ఉన్న కండిషన్స్ ఉంటాయండి. నేరోగా ఉన్న కండిషన్స్ ఉండేటప్పుడు అప్పుడు మాత్రమే మనం ఈ పాయింట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే 12 మైనస్ 12.4 అంటే ఆ వాల్యూ ఈ రెండింటి మధ్య ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంతే. నేరోగా ఉన్న కండిషన్ చాలా వరకు ఇప్పుడు ఇట్లా ఉంటుంది. కాస్ అయితే చాలా ఈజీ. కాస్ అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి కాస్ అంటే n వాల్యూ 2 అని నేను ఎక్కడ మాట్లాడలేదమ్మా. n వాల్యూ 2 అనేది ఎక్కడ మాట్లాడాలా డైరెక్ట్ గా 12 నుంచి తీసుకున్నాను బాబు సిద్ధార్థ. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan 12 అంటే అది కూడా సేమే కదా. tan ఇన్వర్స్ ఆఫ్ tan 12 దేని మధ్యలో ఉంటుంది చెప్పండి. 12 అనేది 3πకి 4πకి మధ్యలో ఉంటుంది. tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఫార్ములా ఏంటి 3πకి 4πకి మనం ఏంటి x మైనస్ x ప్లస్ nπ కదా అందుకోసం. అవునమ్మా.
ఇది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ ఈవెన్, ఆడ్ టు ఈవెన్ వచ్చేటప్పుడు 2n పై మైనస్ ఎక్స్ రాస్తాం. ఈవెన్ టు ఆడ్ వచ్చినప్పుడు ఎక్స్ మైనస్ 2n పై రాస్తాం. నోట్ చేయండి అమ్మా, ఇది కండిషన్. వీటి రిలేటెడ్ గా మనం క్వశ్చన్స్ ఎలా అడిగినా సరే చేయొచ్చు, ఈ ప్రాబ్లమ్ లో కవర్ అయిపోతాయి. రైట్ అండి. సపోజ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 6 అన్నాడు అనుకోండి, మీరు చేయగలరు కదండి ఆ మోడల్లో. చెప్పండి ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 6 ఒక ఎగ్జాంపుల్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 6 అంటే దేని మధ్యలో ఉంటుంది, వాళ్ళు మనం డిస్కస్ చేస్తాం చూడండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 6 దేని మధ్యలో ఉంటుంది అంటే జనరల్ గా 1 లెస్ దాన్ π/3 కాబట్టి 6 లెస్ దాన్ ఎంత అమ్మా 2π. అది దేని మధ్యలో ఉంటుందండి, పైకి 2πకి మధ్యలో ఉంటుంది. పైకి 2πకి మధ్యలో ఉండేటప్పుడు మనం ఏం చేయాలండి, మనం ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π మైనస్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటండి, π మైనస్ 6 రాస్తామా 2π మైనస్ 6 రాస్తామా. ఈ రెండు కూడా మళ్ళీ దేని మధ్యలో ఉండాల్సింది, మళ్ళీ ఖచ్చితంగా -1.5కి 1.5కి మధ్యలో ఉండాల్సిందే. ఇది ఎలాగా రూల్డ్ అవుట్, ఎందుకంటే ఎక్కువ నేరో కండిషన్ ఎక్కువగా ఉంటుంది డిఫరెన్స్. π అంటే 3.14 కదా, కాబట్టి ఆబ్వియస్లీ 2π మైనస్ 6 అయిపోతుంది. అంటే మనం ఫాస్ట్ గా చేసేటప్పుడు మనకి ఇది హెల్ప్ అవుతుందండి. ఓకేనండి. ఎప్పుడైనా సరే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π మైనస్ ఎక్స్, ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ π మైనస్ ఎక్స్ చెక్ చేసుకోవాలి. రైట్ అండి. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, చూడండి అమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. అన్న ఒకసారి ఈ రోజు నాకు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ సింగేజ్ మెటీరియల్ పెట్టండి, ఒకసారి గ్రూప్ లో పెడదాం. ఈవినింగ్ 5:30 to 7:30, 5:30 to 7 వరకు, 7:10 7:05 వరకు మనం ఈ సింగేజ్ లో ఉన్నటువంటి బిట్స్ చేద్దాం, దీనికి రిలేటెడ్ గా ఉన్నవి, తర్వాత కంటిన్యూ చేయొచ్చు కదండి. సో సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్, దీన్ని ఎలా చేస్తాం ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎక్కడి నుంచి రాయాలంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోండి. టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ ఇది x1 కదా, ఇది x1 అన్నప్పుడు దీని అర్థం ఏంటవుతుందండి, 1 + x². అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్ అయిపోతుందండి, ఇక్కడ కాసుల్లో ఉంది కాబట్టి కాసుల్లో కన్వర్ట్ చేయాలి. కాస్ తీటా అంటే ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√1 + x². అంటే దాని అర్థం ఏమైపోయిందండి, ఇక్కడ చూడండి. కాస్ ఆఫ్, మనం ఏంటి క్యాలిక్యులేషన్ చేస్తున్నామండి ఇక్కడ, కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ దేనికి ఈక్వల్ అయిపోతుంది, కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ √1 + x² కాబట్టి 1/√1 + x² అయిపోయింది. అంటే ఈ టెర్మినాలజీ అంతా కూడా సింగిల్ ట్రాక్ లోకి వచ్చేసింది. అంటే సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ this value becomes 1/√1 + x² గా మారిపోయింది. మళ్ళీ దీన్ని దేనిలో కన్వర్ట్ చేయాలండి, ఇక్కడ ఒక మళ్ళీ డయాగ్రామ్ వేయండి. ఇది దేనికి రిలేటెడ్ గా ఉందండి, కాట్ ఇన్వర్స్. కాట్ తీటా అంటే ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ 1 + x². ఇక్కడ ఒక యాంగిల్ అనుకుందాం. అంటే ఆటోమేటిక్ గా ఈ యాంగిల్ ఎంత అవుతుందండి, ఇది అంటే 1 + 1 అంటే 2 + x² అవుతుంది. అంటే ఇది కాట్ ఇన్వర్స్ ఇచ్చారు కాబట్టి మనం దేనిలో కన్వర్ట్ చేసుకోవాలి, ఆ ముందు ఉన్న బ్రాకెట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. కాట్ ఇన్వర్స్ కమ్స్ టు సైన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/√1 + x² అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ దేనిలో కన్వర్ట్ చేస్తున్నామండి, ఇది √1 + x²/1. ఇది దీని అర్థం. రైట్, దీనిలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏమైపోయిందండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ √1 + x². సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే √1 + x². దట్స్ ఆల్.
ఇక సైన్ ఇన్వర్స్ లో కన్వర్ట్, సారీ ఇది కదా, √2 + x². నోట్ చేయండి అమ్మా. ఇది ఎక్స్ అనేది తీసుకోకుండా మన క్వశ్చన్లు ఎలా అడుగుతాడంటే నెంబర్స్ ఇస్తాడు. సైన్ ఆఫ్, కాట్ ఇన్వర్స్ ఆఫ్, కాస్ ఆఫ్, టాన్ ఇన్వర్స్ 1 అంటాడు, లేదా టాన్ ఇన్వర్స్ ఆఫ్ 8 అంటాడు. అవన్నిటిలో టోటల్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ అంటే యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ వచ్చేస్తుంది. దీనిని దేనిలో కన్వర్ట్ చేసుకోవాలి? ఇక్కడ టాన్ ఇన్వర్స్ ఇచ్చాడు కాబట్టి ఆ ముందు ఉన్న బ్రాకెట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ దేనికి అయిపోతుందంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ రెండు కాస్త ఇది వచ్చేసింది. తర్వాత ఇప్పుడు సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ వచ్చింది. కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఇది అంటే ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ వచ్చేస్తుంది. దాని నుంచి మనకి ఇక్కడ సైన్ లో కన్వర్ట్ చేయొచ్చు. నన్ను ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి అమ్మా. రాహుల ఓకేనండి, రైట్. డొమైన్ మారిపోయిద్దా సార్? డొమైన్ మారదుగా. డొమైన్ అంటే ఇక్కడ ఖచ్చితంగా x ≥ 0 అని ఉంటుంది. ఆ డొమైన్ ఆటోమేటిక్ గా దీన్ని చేంజ్ అయ్యేటట్లుగానే వస్తాయిలేండి. ఓకే, డొమైన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నెంబర్స్ వచ్చాయి అనుకోండి, ఇక్కడ x షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అనమాట. నెంబర్స్ వచ్చాయి అనుకో, అప్పుడు మనకు ఏదైనా కవిరోధం ఏంటి, మనకి ఆ రిస్ట్రిక్టెడ్ డొమైన్ లోనే ఉండాలి, ఆ బయటికి వచ్చే అవుట్పుట్ అనేది ఆ రేంజ్ లోనే ఉండాలి. అంటే సైన్ ఇన్వర్స్ అంటే డొమైన్ అనేది -1 కి 1 కి మధ్యలో ఉంటుంది. రేంజ్ అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 కి π/2 కి మధ్యలో ఉంటుంది. అలా ఓకేనండి. ఓకేనండి. 12 - 4π కాస్ ఇన్వర్స్ కాస్ x. 12 - 4π ఎందుకు వచ్చిందనా, ప్రీవియస్ సమ్ లో కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 12 కదా. 12 అనేది దేని మధ్యలో ఉంటుందండి? <4π కదా. అంటే 3π కి 4π కి మధ్యలో ఉంటుంది. ఆడ్ టు ఈవెన్ అంటే ఏం చెప్పాను? ఆడ్ టు ఈవెన్. ఆడ్ టు ఈవెన్ వచ్చేటప్పుడు అంటే మేము గుర్తుపెట్టుకోవాల్సిందంటే నెగటివ్ ఆఫ్ x వస్తుంది. అంటే 2nπ - x. కాబట్టి 2nπ అంటే ఇందులో ఉన్న 2nπ ఏంటి? 4π కదా. 4π - x అంటే ఇది గివెన్ 4π - 12. ఓకే రాజ్ కుమార్. ఆడ్ మల్టిపుల్స్ టు ఈవెన్ మల్టిపుల్స్ అన్నప్పుడు ఏంటి? 2nπ - x. అందుకే నీకు గ్రాఫ్ అనేది చూడు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ x గ్రాఫ్ ఏంటి? నీకు ఉదయించే సూర్యుడు కదా. ఇది 0, ఇది π, ఇది 2π. ఇది 0 to 1 అంటే ఈవెన్ టు ఆడ్ కాబట్టి ఇది x నెగిటివ్ ఉండదు. ఇక్కడ ఏంటిది? ఇటు 1 to 2π కాబట్టి x కి నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు పర్పెండిక్యులర్ అని గుర్తు చెప్పాను. ఈ రెండు అంటే కాబట్టి ఇది ఏమైపోతుంది? ఇది పాసింగ్ త్రూ 2π కాబట్టి 2π - x. అంటే 1π to 2π మార్చినప్పుడు 2nπ - x వస్తుంది. 0 to π అయినప్పుడు ఈవెన్ టు ఆడ్ వచ్చినప్పుడు x - 2π. ఆడ్ సైన్ అంటే మైనస్. ఓకే బాబు. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ రెండింటి రిలేషన్ లో ఇంకొక చిన్న ఇది చూడండి అమ్మా. ఇంకొన్ని ఫార్ములాలు ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ 2x ఫార్ములాలు కూడా ఒకసారి రాసేస్తే మనం ఈవినింగ్ అనేది చెప్పడానికి అవకాశం ఉంటుందండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x ఇంటూ √1 - x². ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2 సైన్ ఇన్వర్స్ x. అంటే జనరల్ గా మనం సైన్ ఇన్వర్స్ x ని ఏమనుకుంటామండి? ఆల్ఫా అనుకున్నాం అనుకోండి. అప్పుడు x sin ఆల్ఫా కదా. అంటే √1 - x² అంటే కాస్ ఆల్ఫా కదా. అంటే 2 ఆల్ఫాని మనం ఎలా రాయించండి అంటే చూడండి, 2 ఆల్ఫా sin 2 ఆల్ఫా మనం ఎట్లా రాస్తున్నాం అంటే sin 2 ఆల్ఫా రాసుకోండి. sin 2 ఆల్ఫా ఫార్ములా ఏంటి అంటే 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా. sin 2 మళ్ళీ ప్రూఫ్ వెళ్ళిపోతుందా మళ్ళీ? సరే, 2 sin ఆల్ఫా అంటే 2x ఇంటూ
రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది సైన్ 2 ఆల్ఫా కాబట్టి అంటే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఆల్ఫా అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ కదా, అంటే 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి ఫార్ములా ఏంటంటే సైన్ ఇన్వర్స్ 2x బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇట్లాగా కొన్ని నెరేషన్స్ ఉంటాయి, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒకసారి డైరెక్ట్ గా చెప్తాను చూడండి. జనరల్ గా మనకి ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ రాయండి. ఇది ఎక్కడండి, ఇది -π/2 కదా, ఇది π/2. -π/2 నుంచి π/2 దాకా ఇది పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి ఎక్స్. తర్వాత π/2 నుంచి ఇది 3π/2 దాకా ఉంటది, ఇది ఎట్లాగో ఇది పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి ఇది π మైనస్ ఎక్స్. ఇది పాసింగ్ త్రూ -π కాబట్టి దీని అర్థం ఏంటండి, దీనికి ఇది ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి -π మైనస్ ఎక్స్ కదా, ఇది -3π/2. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే దీనిలో 3 కేటగిరీస్ ఉంటాయండి. చూడండి అమ్మా, 2 ఆల్ఫా బిలాంగ్స్ టు ఖచ్చితంగా దేని మధ్యలో ఉంటదండి ఆల్ఫా అనేది, సైన్ ఇన్వర్స్ అంటే -π/2 π/2. ఎందుకంటే ఆల్ఫా అంటే మనం ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ని ఆల్ఫా అనుకున్నాం, అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ ఏంటి, క్లోజ్డ్ -π/2 π/2. దీన్ని 2 తో మల్టిపుల్ చేశాను అనుకోండి, 2 ఆల్ఫా బిలాంగ్స్ టు ఏమొస్తుంది -π π. అంటే -π నుంచి π దాకా దీనిని డివైడ్ చేయాలండి. ఎన్ని పార్ట్స్ వస్తాయో చూడండి. మనం డివిజన్ కూడా ఎట్లా చేస్తున్నానో చూడండి. -π నుంచి π దాకా, -π నుంచి π/2 దాకా ఇదే కదండి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ -π నుంచి -π/2 దాకా, అంటే ఇక్కడ 2 ఆల్ఫా ఎక్కడ ఉండాలి అంటే -π నుంచి -π/2. ఈ కండిషన్ ఏంటి, 2 ఆల్ఫా అనేది ఎక్కడి నుంచి అండి, π/2 నుంచి π/2, క్లోజ్డ్ -π/2 నుంచి π/2. ఇక్కడ 2 ఆల్ఫా ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ చూడండి, 2 ఆల్ఫా బిలాంగ్స్ టు π/2 నుంచి 3π/2, π/2 నుంచి π/2 నుంచి π దాకా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక్కడ ఆల్ఫాతో మల్టిపుల్ చేసేస్తే ఏమైపోతుందండి, ఆల్ఫా బిలాంగ్స్ టు -π/2 -π/4. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు ఏమైపోతుందండి -π/4 π/4. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు π/4 π/4. ఈ కండిషన్ లో ఏమి వాడతాం, ఇక్కడ ఈ కండిషన్ లో ఏమి వాడతామో చూడండి. -π కి -π/2 అంటే -π నుంచి -π/2 ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఫార్ములా -π మైనస్ ఎక్స్, అంటే -π మైనస్ 2 ఆల్ఫా. ఇక్కడ ఎక్స్ అంటే డైరెక్ట్ గా 2 ఆల్ఫా రాసేద్దాం, ఇక్కడ ఎక్స్ అంటే 2 ఆల్ఫా, ఇక్కడ 2 ఆల్ఫా. ఈ కండిషన్ లో ఏమవుతుంది చెప్పండి అంటే 2 ఆల్ఫా. ఈ కండిషన్ లో ఏమవుతుంది చెప్పండి అమ్మా, π మైనస్ 2 ఆల్ఫా. అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు, దీనిని ఎలా రాయొచ్చు అంటే చూడండి అమ్మా, ఫస్ట్ కండిషన్ ఏంటండి, ఎక్కడ ఉందండి 2 ఆల్ఫా బిట్వీన్ ఉంది, ఇక్కడ -π -2 ఆల్ఫా. ముందు 2 ఆల్ఫా మిడిల్ లో రాయండి. 2 ఆల్ఫా అన్నప్పుడు ఎంత అండి, ఇక్కడ -π/4 π/4. సైన్ ఆఫ్ -π/4 అంటే ఎంత, సైన్ ఆఫ్ -π/4 అంటే 1/√2, సైన్ π/4 అంటే 1/√2, అంటే -1/√2 కి 1/√2 కి మధ్యలో ఎక్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఈ ముందు టర్మ్ -π, ఇది -π/2 అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ -π/2 అంటే -1, సైన్ ఆఫ్ -π/4 అంటే -1/2. అంటే -π -2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏ కేసులో ఉంటుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు -1/√2 -1, -1 -1/2. ఇక్కడ ఏ కేసులో ఉంటుందో చూడండి,
sin π/4 1/√2, sin π/2 1. కాబట్టి this is equal to π minus 2 sin inverse x. ఇది x belongs to, దీని అర్థం ఏంటండి, 1/√2, 1. జనరల్ గా ఈ మూడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. కానీ టెక్నిక్ ఏంటి అంటే సింపుల్ టెక్నిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానండి, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎట్లాగో సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ కాబట్టి క్లోజ్డ్ మైనస్ π/2 π/2 ఉంటుంది. 2 ఆల్ఫా అన్నప్పుడు మైనస్ π π. ఈ మైనస్ π నుంచి π దాకా స్ప్లిట్టింగ్ చేశాను. ఎలా స్ప్లిట్టింగ్ చేశానంటే మైనస్ π నుంచి మైనస్ π/2 దాకా, మైనస్ π/2 నుంచి π/2 దాకా, π/2 నుంచి π దాకా. ఇప్పుడు ఈ కేసులో మనకి మైనస్ π మైనస్ 2 ఆల్ఫా, ఈ కేసులో 2 ఆల్ఫా, ఈ కేసులో π మైనస్ 2 ఆల్ఫా. అంటే 2 ఆల్ఫా బిలాంగ్స్ టు కాబట్టి ఆల్ఫా వచ్చింది. ఆల్ఫా అంటే సైన్ ఇన్వర్స్ ఎక్సే కదా. అప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ అన్నప్పుడు సైన్ ఆఫ్ మైనస్ π/2, సైన్ ఆఫ్ మైనస్ π/4, సైన్ మైనస్ π/2 అంటే -1, సైన్ మైనస్ π/4 అంటే మైనస్ 1/√2, సైన్ మైనస్ π/4 మైనస్ 1/√2, ఇది 1/√2. నోట్ చేయండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు సైన్ ఇన్వర్స్ 3x రాద్దామా? సైన్ ఇన్వర్స్ 3x చేస్తారా చెప్పండి. సైన్ ఇన్వర్స్ 3x ఎట్లా చేస్తాం? ఇది ఖచ్చితంగా ఏమైపోద్ది, 3 ఆల్ఫా. ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, π మైనస్ 3 ఆల్ఫా. ఇది π మైనస్ 3 ఆల్ఫా. కానీ స్ప్లిట్టింగే మనం చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ చూడండి, స్ప్లిట్టింగ్ ఎట్లా అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 3 ఆల్ఫా ఫార్ములా ఏంటంటే 3 sin ఆల్ఫా మైనస్ 4 sin క్యూబ్ ఆల్ఫా. అంటే ఫార్ములా ఏమొస్తుందండి, ఇక్కడ జనరల్ గా 3 sin ఇన్వర్స్ x వస్తుంది. అంటే ఇక్కడ కండిషన్ ఏం చేసుకోవాలండి, 3 ఆల్ఫా 5 మైనస్ 3 ఆల్ఫా 5 మైనస్ 3 ఆల్ఫా. ఈ కండిషన్ లో మనం ఇప్పుడు ఎట్లాగే స్ప్లిట్ అప్ చేయాలండి. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు మైనస్ π/2 π/2 కాబట్టి దీన్ని 3 ఆల్ఫా కావాలి కాబట్టి అంటే మైనస్ 3π/2 3π/2. అంటే స్ప్లిట్టింగ్ ఎలా చేస్తున్నామో చూడండి. ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేది 3 కేసెస్. అంటే 3 ఆల్ఫా దేని మధ్యలో ఉండాలండి, ఇక్కడ ఈ మైనస్ 3π/2 నుంచి π/2 దాకా, క్లోజ్డ్ ఇంటర్వల్ మైనస్ 3π/2 నుంచి మైనస్ π/2 దాకా. తర్వాత స్ప్లిట్టింగ్ ఏంటండి, యూనియన్ 3 ఆల్ఫా బిలాంగ్స్ టు π/2 నుంచి మైనస్ π/2 నుంచి π/2 దాకా, తర్వాత π/2 నుంచి 3π/2 దాకా. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందన్నమాట, ఆల్ఫా అంటే మళ్ళీ ఏమైపోయిందండి, ఆల్ఫా బిలాంగ్స్ టు 3 పోయింది కాబట్టి మైనస్ π/2 మైనస్ π/6. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు మైనస్ π/6 π/6. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు π/6 π/2. ఇది కదా. ఇప్పుడు ఈ స్ప్లిట్టింగ్ లో దీనికి ఇక్కడ మధ్యలో క్లోజ్డ్ ఇంటర్వల్ పెట్టేస్తే ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ పెట్టేసుకున్నాం. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ పెట్టామంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ పెట్టుకున్నాం. ఒకట ఉంటే సరిపోతుంది. ఈ కేసు ఏమవుతుంది చెప్పండి, మైనస్ 3π/2 నుంచి π/2 దాకా అంటే మైనస్ π మైనస్ 3 ఆల్ఫా, మైనస్ π మైనస్ 3 ఆల్ఫా. ఈ కేసు ఏమవుతుంది చెప్పండి నాన్న, అంటే మైనస్ π మైనస్ 3 ఆల్ఫా ఈ కేసు. ఈ కేసు డైరెక్ట్ గా 3 ఆల్ఫా. ఈ కేసు ఏమవుతుందండి, π మైనస్ 3 ఆల్ఫా. అంటే మనకు ఉన్న ఫార్ములాలో ఎన్ని కేసులు వస్తాయి, మనకి 3 పాజిబిలిటీస్ వస్తాయి. ఫస్ట్ పాజిబిలిటీ ఏంటమ్మా, డైరెక్ట్ గా ఎక్కడి నుంచి అండి, మైనస్ π మైనస్ 3 సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు ఏ కేసులో ఉండాలండి, ఇక్కడ ఎక్స్ అనేది దేని మధ్యలో ఉంటదండి, నాట్ ఆల్ఫా మాట్లాడలా. ఎక్స్ అనేది సైన్ π/2, సైన్ π/2 అంటే సైన్ π/2 అంటే -1, ఇక్కడేమో మైనస్. సో క్లోజ్డ్ ఇంటర్వల్ -1 to
1/2 లేదంటే దీనికి క్లోజ్ పెట్టేసుకొని దీనికి ఓపెన్ పెట్టేసుకోండి, ఇది బెటర్ కదా. దీనికి క్లోజ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో దేర్ ఫర్ -1 కామా -1/2. సెకండ్ కండిషన్ ఏంటంటే డైరెక్ట్ గా 3 sin inverse x. 3 sin inverse x వేర్ x బిలాంగ్స్ టు sin of -π/6. π/6 అంటే ఎంత అండి? -1/2. ఇది 1/2 అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1/2 కామా 1/2. ఇక్కడ ఏమవుతుందండి మనకి ఆల్ఫా బిలాంగ్స్ టు π/6 కామా π/2 అంటే π-3 sin inverse x వేర్ x బిలాంగ్స్ టు ఎంత అవుతుందండి? π/6 కామా π/2 అంటే 1/2 కామా 1. దీనికి ఓపెన్ అనుకున్నాం కదా, నోట్ చేయండి. రైట్ అన్న. రాజేష్ సిమిలర్ గా మిగతా సమ్స్ కూడా మనం దీనికి రిలేటెడ్ గా మిగతావి కూడా ఉంటాయండి. అవునమ్మా, వీటికి ఓపెన్ బ్రాకెట్స్. అట్లాగే మీరు కాస్ ఇన్వర్స్ కి ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటే ఇక్కడ క్లోజ్ పెట్టుకో అంటే మొత్తం టోటల్ ఇంటర్వల్ ఉండాలి బాబు. ఒకదానికి ఇక్కడ క్లోజ్ పెట్టుకున్నాము అంటే ఇంకో దానికి ఓపెన్ పెట్టుకో. ఇక్కడ -5/2 ఎండ్ పాయింట్ క్లోజ్ పెట్టుకున్నానంటే ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలి. ఒకసారి ఇంక్లూడ్ చేస్తే సరిపోదు, 2 సార్లు చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం రాయండి. ఏమంటున్నాడు అంటే a sin inverse x ప్లస్ a sin inverse x minus b cos inverse x is equal to c. Then they asking a sin inverse x plus b cos inverse x is equal to a. Then the condition అంటున్నాడు. అంటే దీని యొక్క ఏబిసికి రిలేషన్ కట్టమంటున్నాడండి. దెన్ వాట్ ఈస్ ద కే వాల్యూ అడుగుతున్నాడు. ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బి కాస్ ఇన్వర్స్ ఎక్స్ సి అయితే దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ వాల్యూ తెలియదు కాబట్టి దానికి కే అనుకోండి. ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బి ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఇన్వర్స్ ఎక్స్ ని కే అనుకోండి. దీన్ని 1 2 1 + 2 చేయండి అన్న. 1 + 2 చేస్తే ఈ రెండు కట్ అయిపోతాయి కాబట్టి అంటే అప్పుడు ఏమైపోతుందండి? ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈ రెండిట్లో మనం యాడ్ చేస్తే దాని అర్థం ఏంటంటే 2a సైన్ ఇన్వర్స్ ఎక్స్ is equal to c plus k. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ is equal to c plus k/2a. ఇది కండిషన్ నెంబర్ 3. ఇక 2 - 1 చేయండి. ఈ రెండిట్లో సబ్ట్రాక్షన్ చేస్తే 2b cos ఇన్వర్స్ ఎక్స్ వస్తాం. అంటే 2b cos ఇన్వర్స్ ఎక్స్ అంటే k - c/b. k - c cos ఇన్వర్స్ ఎక్స్ అంటే k - c/2b. ఇది 4. ఈ రెండు యాడ్ చేయండి అమ్మా. 3 + 4 అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ is equal to π/2. ఈ రెండు రిలేషన్ కాబట్టి k వచ్చేస్తుంది. c plus k/2a plus k - c/2b is equal to π/2. దీని నుంచి k వచ్చేస్తుంది కదండి. సింప్లిఫికేషన్ చేశారనుకోండి k వాల్యూ ఈస్ πab ప్లస్ c into a minus b by a plus. ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయండి.
థ్యాంక్ యూ ఆల్.